నా లైఫ్ చేంజ్ అవ్వట్లేదు అనుకుంటారు. ఈ వీడియోలో నేను ఒకే ఒక్క టెక్నిక్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్పారు చూసారా, అదే మీ ఐడెంటిటీ. ఆ 1 crore సంపాదించాలంటే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీరు ఆ వెల్త్ క్రియేట్ చేసుకునే పర్సన్ లాగా తయారవ్వాలి. బయలాజికల్ గా మన సిస్టమ్ కి, మన న్యూరో సిస్టమ్ కి మార్పు నచ్చదు. సో చాలా మంది ఇక్కడే ఆగిపోతారండి. ఆ విసుగు, ఆ చిరాకు మన గ్రోత్ కి మంచిది. ఏంటి వీడి మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజానికి అది ఒంటరితనం కాదండి. దట్ ఈస్ అ సిగ్నల్ దట్ యు ఆర్ గ్రోయింగ్. ఆ సైలెన్స్ లో నుంచే చాలా మంది వాళ్ళ స్ట్రాంగ్ వర్షన్ ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను మీకు చెప్తుంది వెరీ పవర్ఫుల్ అండ్ ప్రూవెన్ టెక్నిక్ అండి. హలో, ఈరోజు మనం ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ గురించి మాట్లాడుకుందాం అండి. చాలా మంది వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అని చూస్తారు, కానీ ఏళ్ల తరబడి వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే ఉండిపోతారు. గ్రోత్ అనేదే కనిపించదు, సక్సెస్ అనేది దగ్గరకు కూడా రాదు. ఎందుకంటారు? ఎందుకంటే మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలి అని చూస్తున్నారు, కానీ ఆ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తిని మార్చాలని చూడట్లేదు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను చూడండి. మోస్ట్ ఆఫ్ us are trying to build a new life అండి, బట్ విత్ ద సేమ్ ఓల్డ్ హ్యాబిట్స్, విత్ ద సేమ్ ఓల్డ్ లేజినెస్, విత్ ద సేమ్ ఓల్డ్ మైండ్ సెట్ అండ్ విత్ ద సేమ్ ఓల్డ్ ఐడెంటిటీ. చూడండి, నేను నా లైఫ్ మారాలి అనుకుంటున్నాను. నా లైఫ్ మారాలంటే ఫస్ట్ నేను మారాలి కదా. నేను మారకుండా నా లైఫ్ ఎలా మారుతుంది కదా. ఇంకా చెప్పాలంటే కొంతమంది వాళ్ళు మారట్లేదు అన్న విషయం కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరండి. నా లైఫ్ చేంజ్ అవ్వట్లేదు అనుకుంటారు. లైఫ్ చేంజ్ అవ్వాలంటే ముందు మన థింకింగ్ చేంజ్ అవ్వాలి కదా. థింక్ అబౌట్ ఇట్ లైక్ దిస్ అండి. మీ దగ్గర ఒక పాత డబ్బా కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్ లో మీరు లేటెస్ట్ సాఫ్ట్వేర్ విత్ లేటెస్ట్ గ్రాఫిక్స్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారు. అది అప్లోడ్ అవుతుందా? సిస్టమ్ ఫెయిల్ అవ్వదా? మీ సాఫ్ట్వేర్ లేటెస్టే, సాఫ్ట్వేర్ మంచిదే, కానీ హార్డ్వేర్ సపోర్ట్ చేయనప్పుడు ఎంత లేటెస్ట్ సాఫ్ట్వేర్ అయినా అది పనిచేయదు కదా. మన లైఫ్ కూడా అంతేనండి. ఈ వీడియో అప్రాక్సిమేట్ గా 12 మినిట్స్ నుంచి 14 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందండి. మన లైఫ్ మారాలంటే, మన థింకింగ్ మారాలంటే మనం మారాలి. ఒక్క 12 నిమిషాల పాటు టైం స్పెండ్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను ఒకే ఒక్క టెక్నిక్ గురించి మాట్లాడతాను. ఈ ఒక్క టెక్నిక్ మీరు ఫాలో అయితే మీ బ్రెయిన్ మీ గురించి ఆలోచించే విధానం, మీరు తీసుకునే డెసిషన్స్ లో చేంజ్ వస్తుంది. మీ ఎంటైర్ లైఫ్ ని కేవలం మీరు 24 గంటల్లో ఎలా చేంజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఏ విషయం ర్యాండమ్ గా ఏదో చెప్పేయటం కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ బేస్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ రీసెర్చ్ బేస్డ్ ప్రూవెన్ టెక్నిక్ ని మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ లో చాలా చోట్ల మనకి మనమే కనిపిస్తాం. ఈ వీడియో మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది అని మీరు నమ్మితే ఒక్క లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మనం ఫస్ట్ చేయవలసిన పని, మీ ఐడెంటిటీ ఏంటో మీరు తెలుసుకోండి. ఐడెంటిటీ అంటే ఏంటి? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పండి. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ గురించి మీకున్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు ఒక ఆన్సర్ చెప్పారు చూసారా, అదే మీ ఐడెంటిటీ. మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అని అనుకుంటున్నారా? మీరు విన్నర్ అనుకుంటున్నారా? లేకపోతే నేను చాలా కష్టపడుతున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. చాలా మంది నేను ఒక 1 crore సేవ్ చేసుకోవాలి అని అనుకుంటారు. మరికొంతమంది నేను ఫిట్ గా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలి అని అనుకుంటారు. ఇంకెవరో ఈ సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలి అని అనుకుంటారు. కానీ మీలో ఎంతమంది ఆ 1 crore సంపాదించే పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు? ఆ ₹1,00,00,000 సంపాదించాలి అనేది మీ గోల్. ఆ 1 crore సంపాదించాలంటే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఆ ఐడెంటిటీనే మీరు అనుకున్న టార్గెట్ మీరు రీచ్ అవటానికి హెల్ప్ చేస్తుంది. మరొక ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బెడ్రూమ్ అంతా చిందరబందరగా పడేసింది, నీట్ గా లేదు, అన్క్లీన్ గా ఉంది. ఒక రోజు మీరు రూమ్ దగ్గరకు వచ్చి మీ రూమ్ చూసి, నా రూమ్ అంతా నేను క్లీన్ చేసుకుని నేను నీట్ గా పెట్టుకుంటాను అని మీరు ఆ రోజంతా కష్టపడి మీ రూమ్ మొత్తం క్లీన్ చేశారు. షెల్ఫ్స్ లో నుంచి అన్ని బయటికి తీసి రీసెట్ చేసుకున్నారు, బెడ్షీట్స్ ని చేంజ్ చేశారు, రూమ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే అవుట్కమ్ ఏంటి? మీ రూమ్ శుభ్రంగా ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఏం జరిగింది? అవుట్కమ్ ఏంటి? మీరు రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి అనుకున్నారు కాబట్టి మీరు రూమ్ నీట్ గా పెట్టుకున్నారు. సో ద అవుట్కమ్ ఈస్ క్లెన్లీనెస్. బట్ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. సహజంగా మీరు న్యాచురల్ గానే మీరు బద్ధకస్తుడైతే మీ రూమ్ ఒక రోజు క్లీన్ గా ఉంటుంది, కాదు అంటే 2 రోజులు క్లీన్ గా ఉంటుంది. కానీ 3వ రోజు ఏం జరుగుతుంది?
మళ్ళీ రూమ్ డర్టీగా ఉంటుంది, మళ్ళీ రూమ్ అంతా చిందరబందరగా పడేసి ఉంటుంది కదా. సో మీ రూమ్ ఎప్పుడు క్లీన్ గా ఉండాలంటే మీరు ఆర్గనైజ్డ్ పర్సన్ గా మారాలి. సో ఆర్గనైజ్డ్ పర్సన్ గా మారటమే మీ ఐడెంటిటీ. గోల్స్ బానే ఉన్నాయి, కానీ ఆ గోల్స్ మీరు అచీవ్ చేయాలి అంటే మీ ఐడెంటిటీ చేంజ్ అవ్వాలి. మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే మీరు ఆ వెల్త్ క్రియేట్ చేసుకునే పర్సన్ లాగా తయారవ్వాలి. ఒకసారి మీరు ఆ వెల్త్ క్రియేట్ చేసుకునే పర్సన్ లాగా తయారైతే మీరు చేసే ఏ పని అది మీకు కష్టంగా అనిపించదండి. దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ రియాలిటీ. మీరు ప్రతిరోజు సహజంగా ఆ పని జరిగిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవాలి. సో మన ఐడెంటిటీని మనం మార్చుకోవాలి అని మనం డిసైడ్ చేసుకున్న వెంటనే పని అయిపోదు కదా. మనం ఒకసారి మన ఐడెంటిటీని మనం చేంజ్ చేసుకోవాలి అనుకున్న వెంటనే మన లోపల ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది, ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది. చెప్తాను చూడండి. బయలాజికల్ గా మన సిస్టమ్ కి, మన న్యూరో సిస్టమ్ కి మార్పు నచ్చదు. మనం ఏదైనా మార్చుకోవాలంటే, చేంజ్ అంటే మన బ్రెయిన్ భయపడుతుంది. సో మనం ఏ కొత్త పని చేయాలనుకున్నా మన బ్రెయిన్ మనని వెనక్కి లాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మార్నింగ్ నుంచి మీరు జిమ్కి వెళ్దాము అని అనుకున్నారు. దానికోసం అలారం పెట్టుకున్నారు. అలారం మోగిన వెంటనే మీ మైండ్ లో వచ్చే ఫస్ట్ థాట్, అబ్బా ఇంత పొద్దున్నే ఏం లేసాంలే, ఇంకో హాఫ్ అన్ అవర్ పడుకుందాం, రేపు చూద్దాం, జిమ్కి వెళ్తే బాడీ పెయిన్స్ రావచ్చు, జిమ్ నుంచి వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, నా ఆఫీస్కి లేట్ అయిపోవచ్చు. ఇలాంటి థాట్స్ అన్నీ మన బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంటాయి. దీన్నే సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో మన బ్రెయిన్ మనని మిస్లీడ్ చేస్తుంది. అంత కష్టం నీకెందుకు అని చెప్తుంది. మీ గోల్ ప్రకారం మీరు ఈ మంత్ సేవ్ చేయాలి అనుకున్నారు. మీ మనసులోకి వచ్చే ఆలోచనలు ఏంటి? ఈ మంత్ మనకి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ట్రావెల్కి వెళ్దాము అని అనుకున్నాము, బర్త్డే దగ్గరకు వస్తుంది, పార్టీ ఇవ్వాలి. ఇలా మన బ్రెయిన్ రకరకాల సాకుల్ని వెతుక్కుంటుంది. సో చాలా మంది ఇక్కడే ఆగిపోతారండి. సో మన ఐడెంటిటీని మనం బిల్డ్ చేసుకోవాలంటే ఈ డిస్కంఫర్ట్ ని మనం క్రాస్ అవ్వాలి. మీకు ఒక నిజం చెప్తానండి, మన గ్రోత్ ఎప్పుడు మనకి ఆ డిస్కంఫర్ట్ లోనే ఉంటుంది. కంఫర్టబుల్ గా ఉన్న దగ్గర మీకు గ్రోత్ ఉండదు. మీరు కొత్తగా ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా, మీరు ఈ మంత్ ఎక్స్ట్రా సేవ్ చేయాలన్నా, మీరు రేపటి నుంచి జిమ్కి వెళ్ళాలన్నా ప్రతిదీ మీకు చాలా విసుగ్గా అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి మనకు ఆ పని చేయాలంటే భయం కూడా వేస్తుంది. కానీ ఆ విసుగుకి, ఆ భయానికి రీజన్ ఏంటంటే మన మైండ్లో ఉన్న పాత సాఫ్ట్వేర్ పక్కకి వెళ్ళిపోయి కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది అని అర్థం. ఆ విసుగు, ఆ చిరాకు మన గ్రోత్కి మంచిది. ఆ డిస్కంఫర్ట్ మనకి చాలా మంచిది. ఈ చేంజ్ అనేది, ఈ సిస్టమ్ అప్డేట్ అనేది కేవలం మీ మైండ్లోనే ఆగదండి, అది మీ రియల్ లైఫ్లోకి వస్తుంది. సో మీరు కొత్తగా తీసుకునే డెసిషన్స్లో మీకు డిస్కంఫర్ట్ ఉంటే ఆ డిస్కంఫర్ట్ని మీరు అధిగమించే ప్రయత్నం చేయండి. డిస్కంఫర్టబుల్గా ఉంది కదా అని వెనక్కి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు చెప్పే పాయింట్ ఇస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. చాలా మంది రియలైజ్ కూడా అవరు. ద నెట్వర్క్ మిస్ మ్యాచ్, లోన్లీ ఫేస్. ఒకసారి ఆలోచించండి, మీ పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్ ఒక నెట్వర్క్ లో ఉంది అని అనుకుందాం. అప్పుడు మీరు ఒక్కళ్ళు మాత్రం మీ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నారు. సో మీ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసుకుంటే ఏమవుతుంది? మీ పాత నెట్వర్క్ తో కనెక్షన్ తెగిపోతుంది. మన లైఫ్ కూడా ఇంతేనండి. మీ ఐడెంటిటీని మీరు బిల్డ్ చేసుకోవటం మీద మీరు వర్క్ చేసేటప్పుడు మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ నువ్వు మారిపోతున్నావు అంటారు. మిమ్మల్ని ఎక్కిరించడం స్టార్ట్ చేస్తారు. ఏంటి వీడి మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. షో ఆఫ్ చేస్తున్నాడు అనేవాళ్ళు కూడా ఉంటారండి. మనం మారేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి మనని ముందుకేమీ పంపించరు. మనని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి మన మీద కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ గ్రోత్ వాళ్ళ కంఫర్ట్ జోన్ ని డిస్టర్బ్ చేస్తోంది. దీన్నే చాలా మంది ఒంటరితనం అంటారు, ద లోన్లీ ఫేస్. కానీ నిజానికి అది ఒంటరితనం కాదండి. దట్ ఈస్ అ సిగ్నల్ దట్ యు ఆర్ గ్రోయింగ్. దట్ ఈస్ అ సిగ్నల్ దట్ యు ఆర్ చేంజింగ్. మీ పాత వైరస్ ని మీరు వదిలేసి మీరు కొత్తగా స్ట్రాంగ్ గా మీ ఐడెంటిటీని మీరు బిల్డ్ చేసుకోవటానికి ప్రకృతి మీకు ఇస్తున్న టైం, ప్రకృతి మీకు ఇస్తున్న సమయం అది. ఈ ఫేజ్ లో మీకు కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుందండి. లోన్లీ ఫీల్ అవుతారు. మీకు సపోర్ట్ చేసే వాళ్ళు, మీ పక్కన ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. బట్ దట్స్ ఓకే. ఆ సైలెన్స్ లో నుంచే చాలా మంది వాళ్ళ స్ట్రాంగ్ వర్షన్ ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ నిశ్శబ్దాన్ని మీరు భరించగలిగితేనే మీరు నెక్స్ట్ లెవెల్ కి గ్రో అవ్వగలుగుతారు. సో మీ కొత్త ఐడెంటిటీని బిల్డ్ చేసుకునే ప్రాసెస్ లో డిస్కంఫర్ట్ ఉండటం, లోన్లీగా ఫీల్ అవటం, ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. గ్రో అవ్వాలి అనుకున్న ప్రతి మనిషి జీవితంలో ఇవి సహజంగా జరుగుతాయి. దేనికి వెనకాడకుండా, భయపడకుండా మీ టార్గెట్ మీరు రీచ్ అవడానికి మీరు చేయవలసిన పనులు మీరు చేయండి.
24 hour రీసెట్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను మీకు చెప్తుంది వెరీ పవర్ఫుల్ అండ్ ప్రూవెన్ టెక్నిక్ అండి. మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న మీ కొత్త ఐడెంటిటీకి మీరు ఎలా రెడీ అవుతారు? ఒక్క 24 hours టైం పెట్టుకుని ఆ 24 hours లో మీరు ఏ పర్సన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ లాగా బిహేవ్ చేయండి. మీరు మార్నింగ్ నిద్ర లేవగానే ఆ పాత పర్సన్ లా కాకుండా మీరు ఎవరవ్వాలి అని అనుకుంటున్నారో ఆ బిహేవియర్ ని చూపించండి. మీ డ్రీమ్ పర్సన్ ఏం చేస్తాడో మీరు అదే పని చేయండి. ఒక్క 24 hours ట్రై చేయండి. మీరు రోజు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక్క 24 hours టైం పెట్టుకొని మీరు హెల్దీగా ఉండాలి అని అనుకుంటే ఆ ఒక్క రోజు ఆ 24 hours మీరు జంక్ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అనుకుంటే ఆ ఒక్క రోజు మీ పనులన్నీ టైంకి చకచకా చేసుకోండి. దానికి కావాల్సిన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏ పనులు చేయాలో ఆ 24 గంటలు ఆ పనులు మాత్రమే చేయండి. మీరు కాన్ఫిడెంట్ పర్సన్ అవ్వాలి అనుకుంటే ఆ ఒక్క రోజు సెల్ఫ్ డౌట్ కి అసలు ఛాన్సే ఇవ్వద్దు. మీ గురించి మీరు నెగిటివ్ గా మాట్లాడుకోవద్దు. అన్నెసెసరీ విషయాలకి అన్నెసెసరీ అనుమానాలకి మీ మైండ్ లో మీరు స్పేస్ ఇవ్వద్దు. ఆ ఒక్కరోజు ఆ 24 hours లో మీరు చేసే పనుల వల్ల మీ బ్రెయిన్ కి షాకింగ్ గా అనిపిస్తుంది. మీరు మారుతున్నారు అన్న విషయం మీ బ్రెయిన్ కి అర్థమవుతుంది. అదే మీ కొత్త జీవితానికి పునాది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, చాలా మంది డిసిప్లిన్ అంటే అదేదో పనిష్మెంట్ అనుకుంటారు. బట్ డిసిప్లిన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం. మనం బయట వాళ్ళకి మాటిస్తే ఆ మాటను మనం నిలబెట్టుకోవాలనుకుంటాం. మరి మీకు మీరిచ్చిన మాట సంగతి ఏంటి? మీ దృష్టిలో మీరే విలువ కోల్పోవటం లేదా? మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ గా మీ బ్రెయిన్ కి మీరు ఒక లూజర్ అనే ఫీలింగ్ మీరు ఇవ్వటం లేదా? ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు బ్రెయిన్ లో ఒక డెసిషన్ తీసుకుని మీరు ఆ పని చెయ్యాలి అని అనుకుని ఆ పని చేస్తే మీకు అది ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? అట్ ద సేమ్ టైం మీరు చేయదలుచుకున్న పనిని మీరు చేయకుండా లేజీ చేసి ప్రొక్రాస్టినేట్ చేసి దాన్ని పోస్ట్ పోన్ చేస్తే మీ మీద మీకే విసుగనిపిస్తుంది కదా. మన బెస్ట్ వర్షన్ లో మనం ఉండాలంటే అదేదో మనం పెద్ద పెద్దవి సాధించేయవలసిన అవసరం లేదండి. మనకి మనం చేసుకున్న చిన్న చిన్న ప్రామిసెస్ ని నిలబెట్టుకోవాలంతే. ఎప్పుడైతే మీ ఆలోచన, మీ మాట, మీ పని ఒకటే లైన్ లో ఉంటాయో, ఒకటే దారిలో ఉంటాయో ఆ సింక్ ని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. సో మీరు డిసిప్లిన్డ్ గా ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారు అన్న విషయాన్ని మిస్ అవ్వద్దు. సో అదండి, మీరు మారటం అంటే మీరెవరో కొత్త పర్సన్ లాగా అయిపోవటం కాదు, మీలో ఉన్న బెస్ట్ వర్షన్ ని బయటకు తీయటం. సో ఈ రోజు నుంచి మీరు మీ పాత వర్షన్ ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారా లేదా మీరు టోటల్ గా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ చేంజ్ అవటానికి ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలు పట్టవలసిన అవసరం లేదండి. మీరు తీసుకునే ఒక్క డెసిషన్ చాలు. మీరు నిజంగా మారాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే ఒక్క లైక్ చేసి కామెంట్స్ లో ఐ యామ్ అని మెన్షన్ చేసి మీ కొత్త ఐడెంటిటీని మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను రాయమన్నారు అనుకోండి, ఐ విల్ సే ఐ యామ్ ఏ డిసిప్లిన్డ్ క్రియేటర్. మీలో కొంతమంది వెల్త్ క్రియేషన్ గురించి అనుకోవచ్చు, హెల్త్ గురించి అనుకోవచ్చు. మీరు ఏది అవ్వాలి అనుకుంటే అది ఐ యామ్ అని చెప్పి మీ ఐడెంటిటీని మెన్షన్ చేస్తే అదే మీ మైండ్కి మీరు ఇస్తున్న ఫస్ట్ సిగ్నల్. ఇది కేవలం ఒక కామెంట్ అని అనుకోకండి, ఇది మీ మైండ్కి మీరు ఇస్తున్న కమాండ్. సో ఈ వీడియో ఎవరికి అవసరమో మీకు చాలా బాగా తెలుసు. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. Bye bye.